ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో పేదోడి గూటికి మంగళం పాడారని గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ PMAY అర్బన్ 2.0 పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలకు అనుమతి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టిట్కో ఇళ్లను పాడుపెట్టి 5 ఏళ్ల ప్యాలెస్ సేద తీరిన తుగ్లక్ నేడు ధర్నాలంటూ రోడ్డుపై తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలకు శ్మశానాల్లో నివేశ స్థలాలు ఇచ్చి పులివెందుల పాలెగాళ్ల మాదిరిగా అంటరితనాన్ని గుర్తు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. 2029 నాటికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్లు నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబైన మధు, యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, హౌసింగ్ DE బాలునాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మీకు సజీవ సాక్ష్యం. ఈరోజు టిట్కో ఇళ్ళు 90% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చాయిపోతే 5 సంవత్సరాల కాలంలో ఆ 10% ఇళ్ళు పూర్తి చేయకుండా పేద ప్రజల్ని వంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆ రోజు లబ్ధిదారులు మరి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటే వాటి పేర్లు మార్చి గందరగోళానికి గురి చేశారు. ఈరోజు ఆ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు అవసరం. పేదల పార్టీ అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, జగనన్న కాలనీ పేరుతోటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చి ప్రైవేటు వ్యక్తుల భూములనేమో 1కి 3 రెట్లు స్థలాలు డెవలప్ చేసే డబ్బులు చెల్లించి ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు వాళ్ళని అనర్హులుగా చేసి పక్కన పడేశారు. ఈరోజు ఉదయం నేను హౌసింగ్ DE గారిని అడిగాను, ఎంతమంది లబ్ధిదారులు అంటే 170 మంది, 178 మంది, 181 మంది. అంటే ఇంత పెద్ద మాచర్ల పట్టణంలో మేము పార్టీలకి అతీతంగా పేదవాడంతా ఏ పార్టీలో ఓటేసినా అంతా ఒకటే అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని సచివాలయంలో రిజిస్టర్ చేసుకోమంటే, ఒకటేమో ఆగిపోయిన టిట్కో ఇళ్లపై జగనన్న కాలనీ లబ్ధిదారులు వాళ్ళ అటు ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి. స్థలాలు ఎవరిది ఎక్కడ ఉందో తెలియదు, వాళ్ళు కట్టుకోవాలన్నా. ఆ రోజేనేమో అంకెల్ గారడీ చేశారు, ఇళ్ళు పూర్తయినట్టుగా లేవి ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేశారు. ఒక మాచర్లే కాదు, రాష్ట్ర యావత్తులు 3 లక్షల ఇళ్ళు పూర్తి చేసుకున్న మరి సందర్భాన్ని అంటే గత పాలకులు ఇళ్ళు కేటాయించామని చెప్పేసి వదిలేశారు. వాళ్ళకి రూపాయి చెల్లింపులు లేవు. ఇన్ని రోజులు పేదవాడి పక్షం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెను సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. మెడికల్ ధర్నా అంటూ చేస్తా ఉన్నారు. అసలు ఆ మెడికల్ ధర్నా వల్ల ప్రజలకు వచ్చే తీసుకున్న పాలసీ వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది లేదు, విద్యార్థులకు వచ్చే ఇబ్బంది లేకపోయినా కేవలం మాత్రమే ధర్నాల కార్యక్రమాలు 5,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సి వస్తే ఆ రోజు రూపాయి కేటాయించకుండా చేతులు దొరుకుతుంది. ఈరోజు ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నది పాలసీ. ఒక 100 మందిని పంపించే 50 మందిని పంపించే రోడ్ల మీద గొడవ చేసే పరిస్థితి. మీరు వెళ్ళినప్పుడు మీ వార్డులలో ఎవరన్నా ఉంటే కూడా చెప్పండి,
అందరినీ అప్లికేషన్ పెట్టుకోమనండి. నెలాఖరు వరకు కూడా మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడు, కాకపోతే ఆన్లైన్ తీసుకోవటం లేదు కొంతమంది అని చెప్పేసి ఒక కారణం ఏంటంటే మీరు జగనన్న కాలనీలో ఇల్లు తీసుకున్నారు కాబట్టి మీరు అర్హతను కోల్పోయారు. కొంతమంది వాళ్ళకి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు, లెక్కల్లో మాత్రం ఇల్లు కంప్లీట్ చేసినట్టు రాసుకున్నారు కొన్ని. కాబట్టి ఈ అవకాశాన్ని ఏ విధంగా ఎన్నికల్లో మరి ఆశీర్వదించి గెలిపించారో అదే ఆశీర్వాదం అలాగే ఆ చల్లటి దీవెనలే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా భవిష్యత్తులో అందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఎటువంటి ఇబ్బందులున్నా మీ సచివాలయాలకు వెళ్ళి అర్హులు కావాల్సిన ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ, స్థలాలు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.